స్టోరీ బోర్డ్. పన్నెండు విమానాలు, 21 నిమిషాలు, 1000 కిలోల బాంబులు. భారత్ వాయుసేనలో మిరాజ్ దెబ్బకు 300 మంది జైషే మహమ్మద్ తీవ్రవాదులు అంతమయ్యారు. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. దెబ్బకు దెబ్బతీసింది. దేశం జోలికొస్తే ఏం చేస్తామో ఏం చేయగలమో మరోసారి గట్టిగా చెప్పుకో. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్. జైషే ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడులు. ముజఫరాబాద్, బాలాకోట్, చకోటి సమీపంలో దాడులు. మసూద్ అజహర్ బావా మౌలానా యూసఫ్ అజహర్ మృతి. ఉగ్రవాద సంస్థలకు తిరుగులేని జవాబిచ్చిన ఆర్మీ. పుల్వామా దాడి జరిగి 12 రోజులైంది. యావత్ దేశం పాకిస్తాన్ మీద ఆగ్రహంతో ఊగిపోతోంది. అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ సరిహద్దులు దాటెళ్లి పాక్ పీచమనచాలన్నంత కసితో ఉన్నారు. ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో పాకిస్తాన్ మీద విమర్శలు పెద్ద ఎత్తున పెల్లుబికాయి. ఈ దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకోదా? మన సైన్యం దెబ్బ కొట్టదా? అప్పుడెప్పుడో యూరి, పఠాన్కోట్ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన భారత్ ఇప్పుడేం చెయ్యదా? ఇంకెన్నాళ్ళు ఆలోచిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు ఒకే దెబ్బతో సమాధానం చెప్పుకొచ్చింది మన వాయుసేన. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. భారత సహనాన్ని చేతకానితనం అనుకున్న ఉగ్రముఖలకు భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటెళ్లి మరీ పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. నిర్దేశిత లక్ష్యాలపై విజయవంతంగా దాడులు చేసింది. ఆపరేషన్ ప్రారంభించిన 21 నిమిషాల్లోనే దాన్ని పూర్తి చేసిన మన సైనిక బలగాలు సత్తా ఏమిటో రుచి చూపించాయి. వాయుసేన అమ్ముల పొదిలో ఉన్న మిరాజ్ యుద్ధ విమానాల్ని బరిలోనికి దింపి లేజర్ గైడెడ్ బాంబులతో ఉగ్ర క్యాంపులపై విరుచుకుపడింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 1000 కిలోల బాంబులతో దాడి చేశారు. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తరువాత భారత్ తన ప్రతీకారం తీర్చుకుంది. ఇదేదో హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు, సడన్ గా చేసిన దాడి కాదు. పుల్వామా దాడి జరిగిన మర్నాడే పాక్లో ఉన్న ఉగ్రవాదుల పీచమణచడానికి డిసైడ్ అయింది. దానికోసం ఒక్కటొక్కటిగా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మనం పుల్వామాకి బదులు తీర్చుకున్న తరువాత పాక్ సరిహద్దుల్లో రెచ్చిపోతే ఎలా ఎదుర్కోవాలో పక్కాగా సిద్ధమైంది. సరిహద్దు గ్రామాల్లో ఒక్క పౌరుడికి కూడా నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ ఎత్తున సరిహద్దుల్లో దళాలను మోహరించారు. మనం ప్రతిదాడి చేసిన తరువాత పాక్ ఎలా రియాక్ట్ అయినా తిప్పికొట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. త్రివిధ దళాల్లో అందరికీ సెలవులు రద్దు చేశారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలను కూడా ముందస్తుగా అప్రమత్తం చేశారు. 10 రోజులకు అవసరమైన పాలు, మందులు, కూరగాయలు నిల్వ చేసుకోవాలని ప్రచారం చేశారు. ఇలా మన పౌరులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాత సర్జికల్ స్ట్రైక్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14 మధ్యాహ్నం పుల్వామాలో సిఆర్పిఎఫ్ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీద జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. 350 కిలోల ఐఈడీ అమర్చిన వ్యాన్తో సిఆర్పిఎఫ్ వాహనాన్ని ఢీకొట్టడంతో 40 మంది సైనికులు స్పాట్లోనే చనిపోయారు. ఆ దాడిని చూసి యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు మిన్నెంటాయి. ఈ దాడికి తెగబడింది తామే అని జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ దార్ అహ్మదే ఈ దాడికి తెగబడ్డాడంటూ ఓ వీడియో విడుదల చేసింది. భారత్ అంటే పగ పెంచుకున్న జైషే అధినేత మౌలానా మసూద్ అజహర్ దీనికి సూత్రధారి అని తేలిపోయింది. మసూద్ అజహర్ను గత 20 ఏళ్లుగా పాకిస్తాన్ కొత్త అల్లుడిలా పెంచి పోషిస్తోంది. గతేడాది పాక్ ఎన్నికల్లో కూడా మసూద్ అజహర్ పార్టీ పోటీ చేసింది. అంటే భారత్ మీద జరిగిన దాడి వెనుక జైషే మహమ్మద్ హస్తంతో పాటు పాక్ ప్రోద్బలం కూడా ఉందన్నది కాదనలేని వాస్తవం. పుల్వామాలో దాడి జరిగిన వెంటనే దానికి కారకులెవరో తెలిసిపోయింది. చేసింది జైషే మహమ్మద్, చేయించింది పాకిస్తాన్ అని తేలిపోయింది. ప్రజల్లో రగిలిన ఆవేశమే పాలకుల్లోనూ వచ్చింది. కానీ వెంటనే రియాక్ట్ అవ్వలేదు. పుల్వామా దాడికి పాకిస్తాన్ సంజాయిషీ చెబుతుందేమో అనుకున్నారు. కానీ ఎప్పటిలాగానే దాయాది దొంగ నాటకాలాడుతూ వచ్చింది. అందుకే దాడి జరిగిన మర్నాడే ప్రతిదాడి చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఆదేశాలందాయి. మరుక్షణం రంగంలోనికి దిగిన అజిత్ దోవల్ త్రివిధ దళాలతో సమావేశమై ప్రతిదాడికి వ్యూహం రూపొందించారు. భారత్లో ఎవ్వరికీ ఎలాంటి హాని లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే
మరో సర్జికల్ స్ట్రైక్ వ్యూహరచన చేశారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్లో మన కమాండోలు ఉగ్రస్థావరాల్లోకి చొరబడి వాళ్లను అంతం చేశారు. కానీ పుల్వామా దాడి జరిగి ఎక్కువ కాలం కాలేదు. కాబట్టి మన సైన్యం నేరుగా పాక్ సరిహద్దుల్లో దిగకుండా వాయుమార్గంలో దాడి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం మన వాయుసేన అమ్ముల పొదిలో ఉన్న మిరేజ్ యుద్ధ విమానాల్ని రంగంలోనికి దింపారు. 1985 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలందిస్తున్న ఈ అత్యంత శక్తివంతమైన విమానాలు శబ్దం కన్నా 3 రెట్ల వేగంతో దూసుకెళతాయి. తమ బరువు కన్నా ఎక్కువ ఆయుధాల్ని మోసుకుపోతాయి. శత్రు రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ఎగురుతూ సైలెంట్గా వెళ్లి వైలెంట్గా పని ముగించుకొని రావటం వీటికున్న ప్రత్యేకత. అందుకే వీటిని వజ్ర అని ముద్దు పేరుతో పిలుస్తారు. మెరికెల్ లాంటి కమాండో పైలట్లను ఎంపిక చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై చర్చించారు. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలో ప్లాన్ వేశారు. అదును చూసి పాక్ను దెబ్బకొట్టారు. పుల్వామా దాడి జరిగిన సరిగ్గా 12 రోజుల తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడికి పాక్ దిమ్మదిరిగిపోయింది. అత్యంత కీలక సమాచారంతో పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదుల శిబిరాలను మాత్రమే గుర్తించి వాటి మీదే దాడులు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు స్వర్గధామంలో ఉన్న 3 ప్రాంతాలను ఎంచుకున్నారు. ఈ 3 ప్రాంతాలపై అర్ధరాత్రి కటిక చీకట్లో లేజర్ గైడెడ్ మిసైళ్లతో విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం వేకువజామున 3:45 మొదలైన దాడి జస్ట్ 21 నిమిషాల్లో పూర్తి చేసేశారు. ఆజాద్ కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో బాలాకోట్లో ఉగ్ర శిబిరాలపై 8 నిమిషాల పాటు విరుచుకుపడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఈ పర్వత ప్రాంతంలో జైషే మహమ్మద్, లష్కరే హిజ్బుల్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిక్షణా శిబిరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటన్నింటినీ దెబ్బతీసేలా దాడులకు తెగబడింది. ఇదే విధంగా ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలపైన అదే స్థాయిలో విరుచుకుపడింది. ఈ దాడిలో 300 మందికి పైగా ఉగ్రవాదుల్ని ఖతం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత్ జోలికొస్తే ఏం జరుగుతుందో అటు ఉగ్రమూకలకు ఇటు దాయాదికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. ప్రాణం తీసేది బుల్లెట్ అయినా దానికి కారణమైంది మాత్రం ట్రిగ్గర్ నొక్కిన వేలే. పుల్వామా దాడికి తెగబడ్డ ఆదిల్ అహ్మద్ దార్ ఆ బుల్లెట్ అయితే దాన్ని వదిలిన గన్ పేరే జైషే మహమ్మద్. ఆ గన్ ట్రిగ్గర్ నొక్కిన వేలు మాత్రం పాకిస్తానీ. అంటే ఇప్పుడు మనం దారికి తీసుకురావాల్సింది జైషే మహమ్మద్ ఒక్కదాన్నే కాదు, ఇలాంటి ఉగ్ర సంస్థల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. రాజకీయంగా, దౌత్యపరంగా అన్ని వైపుల నుంచి దాడి చేసి దాయాదిని కట్టడి చేయాలి. భారత వాయుసేన చేసిన ఈ ప్రతిదాడితో 127 కోట్ల మంది భారతీయుల ఆవేశం చల్లారింది. దాడి చేసినట్లు భారత ప్రభుత్వమే కాదు, దాడి జరిగినట్లు పాక్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరం చాలా కీలకమైంది. ఇక్కడ దాడి జరిగితే ఉగ్రవాదులు వందల సంఖ్యలో మృతి చెందటం ఖాయం. పుల్వామా దాడి తమ పనే అని పాకిస్తాన్ చెప్పుకోలేదు, ఎందుకంటే అది దొంగదెబ్బ కాబట్టి. కానీ సర్జికల్ స్ట్రైక్ చేసింది మనమే అని భారత ప్రభుత్వం ప్రకటించడమే కాదు, దాన్ని ధృవీకరించింది కూడా. ఇది దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజంటూ ప్రధాని మోడీ స్పందించడంతో దేశ ప్రజల్లో రగులుతున్న ఆవేశం కాస్తంతైనా చల్లారినట్లయింది. और चुरू की धरती से मैं देशवासियों को फिर से एक बार 2014 के मेरे इन शब्दों को मां भारती के वीरों को नमन करते हुए सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे है मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించేందుకే దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. పైగా ఈ దాడులు ఏకపక్షంగా జరిగినవి కావు, పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిగినవి. అంటే ఆత్మరక్షణార్థం చేసిన దాడులు. పైగా ఈ దాడులు జరిగింది ఉగ్రస్థావరాల మీదే తప్ప జనావాసాల మీద కాదు. కాబట్టి పాక్ కూడా ఆక్రోశం మింగుకొని కూర్చోవటం తప్ప ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలు లేవంటూ బొంకుతున్న పాక్ ఈ సర్జికల్ స్ట్రైక్తో మింగలేక కక్కలేక నానా అవస్థలు పడుతోంది.
ఆనాడు పుల్వామా దాడిలో మన సైనికులు చనిపోయారు. కానీ ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్లో చచ్చింది మానవ మృగాల్లాంటి మిలిటెంట్లే తప్ప సామాన్యులు కాదు. కాబట్టి పాక్ మన మీద నోరెత్తడానికి కూడా వీల్లేదు. हमारी एयरफोर्स ने जवाब दिया है और मैंने जैसा कहा कि मैं हुकूमत के और एयरफोर्स और हमारे आर्मी के फैसले के साथ खड़ा हूं. और देखिए, यूनाइटेड नेशन का जो चार्टर है 51, उसके तहत सेल्फ डिफेंस का इख्तियार एक मुल्क को हासिल है और पाकिस्तान खुद इन दहशतगर्द तंजीमों को, जो इनको नॉन स्टेट एक्टर्स कहते हैं, कंट्रोल नहीं कर रहा है. तो हमने एक्शन लिया है, इसमें कोई गलत नहीं है. భారత్ చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే పాక్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఇది భారత్ పాక్ మధ్య యుద్ధమే అయినా టెక్నికల్గా చూస్తే భారత్ దాడి చేసింది ఉగ్రవాదులపై. ఉగ్రవాద కార్యక్రమాల్ని నియంత్రించేందుకే దాడులు చేశామని విదేశాంగ శాఖ కూడా స్పష్టంగా ప్రకటించింది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయాలని సలహా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలాగానే తమది ఉగ్రదేశం కాదంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తోంది. నిజానికి మనం బుద్ధి చెప్పాల్సింది, కట్టడి చేయాల్సింది పాకిస్తాన్ని. ఎందుకంటే ఈ ఉగ్రదాడులకు మూల కారణం అదే అని ప్రపంచానికి తెలుసు. ప్రమాదకరమని తెలిసి పాముకు పాలు పోసి పెంచుతోంది. ఆ బుసలు కొట్టే ఉగ్రపాములను మన మీదకు ఇలా ఉసిగొల్పుతోంది. కానీ ఏదో ఒకనాడు ఆ పాము తననే కాటేస్తుందని పాకిస్తాన్కు తెలియని విషయం కాదు. గతంలో పెషావర్లో ఓ స్కూల్ మీద జరిగిన ఉగ్రదాడే దానికి ప్రత్యక్ష నిదర్శనం. అయినా సరే దాయాదికి బుద్ధిరాదు. నిత్యం భారత్ను ఎలా దెబ్బతీయాలన్న కుట్రలు పన్నుతూనే ఉంటుంది. పెద్ద ఎత్తున ఉగ్రవాద మూకల్ని పెంచి పోషిస్తూనే ఉంటుంది. ఉగ్ర సంస్థలకు, మసూద్ అజర్ లాంటి ఉగ్ర నాయకులకు ఉదారంగా నిధులిస్తూ వారికి అండగా ఉంటుంది. ఇంత జరిగినా పుల్వామా దాడికి తెగబడింది మేమే అని జైషే మహమ్మద్ స్వయంగా ప్రకటించినా ఆ ఉగ్రవాద సంస్థను పాకిస్తాన్ నిషేధించదు. పోనీ ఆ సంస్థను నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జాబితాలో చేరుద్దామా అంటే భద్రతా మండలిలో తన మిత్రుడు చైనాతో అడ్డుపుల్లలు పెడుతుంది. అంటే మనం ఉగ్రవాదుల్నే కాదు, దాయాది అహంకారాన్ని కూడా దెబ్బతీయాలన్నమాట. భారత్ పాక్ ఒక్కరోజు తేడాతో ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినా ఆ దేశం ఇప్పటికీ కటిక దారిద్ర్యంలోనే మగ్గుతోంది. అక్కడి ఎన్నికల్లో కాశ్మీర్ అంశాన్ని పావుగా చూపించి ఓట్లు దండుకునే పార్టీలే తప్ప శాంతికై ఆలోచనలు చేసే పాలకులు ఒక్కరైనా లేరు. అయినా బతకడానికి తమ దేశంలో యువతకు తుపాకులు తయారు చేసుకోమని చెప్పిన దేశంలో శాంతి గురించి ఆలోచించే పాలకులుంటారనుకోవటం అత్యాశే అవుతుంది. ఈ పిల్లాన్ని చూడండి. పెన్ను పట్టుకుని స్కూలుకెళ్లాల్సిన వయసులో గన్నులకు కావలసిన బుల్లెట్లు ఎలా చకచకా తయారు చేస్తున్నాడో, ఇలా బాల్యం నుంచే వాళ్లను ఉగ్రవాదం వైపు నెడుతూ వస్తోంది పాక్ సైన్యం. ఇలా చవగ్గా తయారు చేసిన ఆయుధాలను ఉగ్రమూకలకు అందిస్తోంది. భారత్ మీద ఉసుగొల్పుతోంది. పాక్ సరిహద్దుల్లో తయారవుతున్న తుపాకులు, ఆఫ్ఘన్ బోర్డర్లో ఉన్న గన్ బజార్లే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. పాక్ ప్రభుత్వాలు, పాక్ సైన్యం రెండూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. కానీ వాటితో పాటుగానే కొన్ని ఉగ్రవాద సంస్థలు స్వతంత్రంగా భారత్ మీద యుద్ధం ప్రకటించాయి. జైషే మహమ్మద్ ఒకటే కాదు, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహుద్దీన్, ఇండియన్ ముజాహుద్దీన్, హర్కతుల్ ముజాహుద్దీన్, హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లాం, జమాత్ ఉద్ దవా, హక్కానీ నెట్వర్క్, అల్ ఖైదా ఇలా చాలా ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం వెనకుండి సహకరిస్తున్నాయి. ఇలాంటి ఉగ్రవాద సంస్థల్ని దారికి తెచ్చుకుంటే కాశ్మీర్లో రక్తపాతాన్ని నివారించవచ్చు. భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు పెద్ద దెబ్బే. కానీ ఇలాంటి ఉగ్రవాద సంస్థలను లెక్కలేనింటిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. అందుకే ఆ దేశం మన మీద రంకెలేస్తోంది. దానికి కొమ్ములు విరిచి ముక్కుతాడు వేస్తే తప్ప శాంతికి ఆస్కారం ఉండదు. కాశ్మీర్లో శాంతి స్థాపన జరగాలంటే దాయాదిని కట్టడి చేయడం ఒక్కటే మార్గం కాదు. మంచుపూల కాశ్మీరాన్ని దశాబ్దాలుగా రణరంగంగా చేస్తున్న మరో కీలకమైన కారకాన్ని కూడా అంతం చేయాలి. అదే లోకల్ టెర్రరిజం. సరిహద్దు గ్రామాల్లో క్యాన్సర్ కన్నా దారుణంగా స్థానిక తీవ్రవాదం పాతుకుపోయింది. అదే తీవ్రవాదులకు కాశ్మీర్ను స్వర్గధామంగా మార్చేసింది. భారత్లో శాంతి నెలకొల్పాలంటే అన్నిటికన్నా ముందు అంతం చేయాల్సిన అంశం లోకల్ టెర్రరిజం. కాశ్మీర్లో శాంతి స్థాపన జరగాలంటే పాకిస్తాన్, చైనాలను కట్టడి చేయటం ఒక్కటే కాదు, కాశ్మీర్లో జరగాల్సిన ప్రక్షాళన కూడా చాలా ఉంది. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా వాటిని సునాయాసంగా ఇక్కడే అమలు చేయగలుగుతోందంటే కారణం
కాశ్మీర్లో ఉన్న లోకల్ టెర్రరిజమే. కాశ్మీర్లో తమ ఉనికి చాటుకోవడానికి గడచిన 7 దశాబ్దాలుగా స్థానిక తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించింది. దాని ఫలితంగానే ఇక్కడ ఈ స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఇంతలా ఉగ్రమూకలు ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చోవడానికి కారణం లోకల్ టెర్రరిజం. దీన్ని అంతం చేయకుండా పాకిస్తాన్ మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఆ దేశాన్ని ఎంత కట్టడి చేసినా, అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఎంత ఒంటరిని చేసినా ప్రయోజనం ఉండదు. కాశ్మీర్లో శాంతి స్థాపన జరగాలంటే పాకిస్తాన్ చైనాలను కట్టడి చేయటం ఒక్కటే కాదు, కాశ్మీర్లో జరగాల్సిన ప్రక్షాళన కూడా చాలా ఉంది. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా వాటిని సునాయాసంగా ఇక్కడే అమలు చేయగలుగుతోందంటే కారణం కాశ్మీర్లో ఉన్న లోకల్ టెర్రరిజమే. కాశ్మీర్లో తమ ఉనికి చాటుకోవడానికి గడచిన 7 దశాబ్దాలుగా స్థానిక తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించింది. దాని ఫలితంగానే ఇక్కడ ఈ స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఇంతలా ఉగ్రమూకలు ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చోవడానికి కారణం లోకల్ టెర్రరిజం. దీన్ని అంతం చేయకుండా పాకిస్తాన్ మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఆ దేశాన్ని ఎంత కట్టడి చేసినా, అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఎంత ఒంటరిని చేసినా ప్రయోజనం ఉండదు. పుల్వామా దాడికి తెగబడిన ఆదిల్ అబ్దుల్ దారే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఒక కాశ్మీరీ యువకుడు ఇంత భారీ దాడికి తెగబడ్డాడంటే కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులేమిటన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం అశాంతితో రగిలిపోయే కాశ్మీర్లో పరిశ్రమలు పెట్టడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు. నెలలో కనీసం 10 రోజుల పాటు ఇక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి. శుక్రవారం వచ్చిందంటే ఇక్కడ సైన్యానికి వేర్పాటువాదులకు మధ్య రామరావణ యుద్ధమే జరుగుతుంది. నిజానికి ఇలా భద్రతా దళాల మీద రాళ్లు విసిరే వాళ్లంతా వేర్పాటువాదులు కారు. వారిలో ఇలా పార్ట్ టైం రాళ్లు వేయటానికి కూలీ తీసుకునే కుర్రాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. ఉపాధి అవకాశాలు మృగ్యంగా ఉండే కాశ్మీర్లో యువత తమ పాకెట్ మనీ కోసమో, కుటుంబ పోషణ కోసమో ఇలా తీవ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకొని వారు చెప్పినట్లు నడుచుకుంటారు. ఇలా రాళ్లు రువ్వేటప్పుడు భద్రతా దళాలు చేసే ప్రతి దాడిలో గాయపడ్డవాళ్లు, అరెస్టై విడుదలైన ఆదిల్ అహ్మద్ దార్ లాంటి వాళ్లు ప్రతీకారేచ్ఛతో తీవ్రవాదుల్లో కలిసిపోతున్నారు. ఇలాంటి యువకుల్ని తమ తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ సహా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఎదురు చూస్తాయి. తాజా దాడికి తెగబడ్డ ఆదిల్కు ఆర్థిక సాయం చేసింది ఐఎస్ఐ అయితే, వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఐఈడీ తయారు చేసి ఎలా పేల్చాలో నేర్పింది జైషే మహమ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ ఘాజీ. వీళ్లంతా ఆదిల్ లాంటి యువకుల్ని ఆకర్షించి వారిలో భారత్ అంటే విద్వేషం నింపి వాళ్లను ఫిదాయిగా మార్చి ఇలా నరమేధం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ని కట్టడి చేయటం, చైనాను దారికి తెచ్చుకోవటం వంటి వాటితో పాటు చేయాల్సిన కీలకమైన చర్య కాశ్మీర్లో లోకల్ టెర్రరిజాన్ని అంతం చేయటమే. తీవ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున కాశ్మీర్లో తిష్ట వేసు కూర్చున్నాయంటే కారణం స్థానికుల్లో వాళ్లకు ఉన్న పట్టే. ఆదాయం లేని ఇక్కడ ప్రజలకు డబ్బులిచ్చి తీవ్రవాదులు తమ వైపు తిప్పుకుంటున్నారు. తమ దుస్థితికి భారతే కారణమంటూ అసత్యాల్ని నూరిపోసి వాళ్లను భారత్కు వ్యతిరేకంగా జిహాదీలుగా మారుస్తున్నారు. కాశ్మీర్లో నక్కిన తీవ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు మన భద్రతా దళాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్లు తప్పించుకుపోవడానికి కారణం స్థానికుల్లో వాళ్లకున్న మద్దతే. ఎన్కౌంటర్లు జరిగినప్పుడు స్థానికులు తీవ్రవాదుల్ని ఎలా తప్పిస్తున్నారో మీరే చూడండి. ఇలాంటి విపత్కర సమయాల్లోనే కాదు, సరిహద్దు గ్రామాల్లోకి తీవ్రవాదులు వచ్చినప్పుడు అక్కడి యువత, స్థానికుల పిల్లలు వాళ్లను దేవుళ్లుగా చూస్తున్నారు. వాళ్ల దృష్టిలో తుపాకీ పట్టుకున్నవాడు హీరో. ఇలా తీవ్రవాదులు వచ్చినప్పుడు వాళ్లకు సాయం చేస్తారు, షేర్ అంటూ నినాదాలు చేస్తారు. ఇంతలా తీవ్రవాదులు కాశ్మీరీ గ్రామాల్లో పాతుకుపోయారంటే కారణం దశాబ్దాలుగా ఇక్కడ పాతుకుపోయిన లోకల్ టెర్రరిజమే. ఇక్కడ యువతకు ఉపాధి లేక అంతా తుపాకులకు దగ్గరవుతున్నారు. తమ పిల్లాడు ఏం చేస్తున్నాడో తల్లిదండ్రులకు తెలిసినా వాళ్ళిచ్చే డబ్బుల కోసం తెలిసి వాళ్లను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారు. తమ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన వాళ్లను వీళ్లు యోధులుగా చూస్తారు. అందుకే 2 ఏళ్ల కిందట బుర్హాన్ వనీ అంత్యక్రియలకు లక్షలాదిగా జనం వచ్చారు. మొన్నటి పుల్వామా దాడి తర్వాత భద్రతా దళాలు దాడి చేయటానికి ప్రయత్నిస్తే తీవ్రవాదుల్ని ఇలా రక్షిస్తున్నారు. కాశ్మీర్లో యువతకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసేది పాకిస్తానే. తమ దేశంలో యువతతో తయారు చేయించే ఆయుధాల్ని ఇక్కడికి తరలించి ఇక్కడి యువత చేతుల్లో పెడుతోంది. దీంతో వాళ్లంతా నిత్యం తుపాకులతోనే గడుపుతున్నారు. దాంతోనే ఆడుతున్నారు, పాడుతున్నారు. తుపాకీ చేతబట్టాక దాన్ని ఎప్పుడు వాడాలా అని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆపై ఆజాదీ ముసుగులో జిహాదీలుగా మారుతూ భద్రతా దళాల్ని, స్థానికుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. కాశ్మీర్ గ్రామాల్లో మూలన తీవ్రవాదులున్నారు. ఆ విషయం అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ చెప్పరు. ఇలా కాశ్మీర్లో స్థానిక తీవ్రవాదం ఒక క్యాన్సర్లా విస్తరించింది. దీన్ని అంతం చేయకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా వృధానే.
ఉపాధి అవకాశాలు కల్పించటం, అక్కడ మౌలిక వస్తువులు పెంచడం వంటి వాటితో యువతలో మార్పు సాధ్యమవుతుంది. ప్రజల్ని చైతన్యపరచడం ద్వారా వారిలోనూ మార్పు తీసుకురావచ్చు. ఇప్పుడు చేసిన సర్జికల్ స్ట్రైక్తో ఉగ్రమూకల్ని కట్టడి చేయటమే కుదురుతుంది. కానీ మన భూభాగంలో పాతుకుపోయిన లోకల్ టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయగలిగితే అప్పుడు పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా మన భూభాగంలో తీవ్రవాదం అడుగుపెట్టదు. పాకిస్తాన్ను రాజకీయంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా అన్ని మార్గాల్లోనూ కట్టడి చేస్తూనే ఇటు సమర్థంగా లోకల్ టెర్రరిజాన్ని అంతం చేయాలి. అప్పుడే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుంది. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.